Hello everybody, I am Tejaswini Kodam. In this video, let's talk about emergency. The President has proclaimed emergency. This is nothing to panic about. June 25th, 1975, ఇండియాలో థర్డ్ టైం నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ రీజన్గా అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ అడ్వైస్తో ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. పార్ట్ 18 ఆర్టికల్ 352 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. వెన్ ద ప్రెసిడెంట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఈస్ థ్రెటెండెడ్ by war or external aggression or armed rebellion, then the president can declare emergency in whole India or in any part of India by the advice of Prime Minister and cabinet members. ఇండియాలో ఫస్ట్ టైం నేషనల్ ఎమర్జెన్సీని అక్టోబర్ 1962లో ఇండియా చైనా వార్ వలన డిక్లేర్ చేశారు. అలాగే డిసెంబర్ 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్నప్పుడు ఇండియాలో సెకండ్ టైం నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. సో ఈ ఫస్ట్ టూ ఎమర్జెన్సీస్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ రీజన్గా డిక్లేర్ చేశారు. సో వీటిని ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీస్ అంటారు. కానీ థర్డ్ టైం 1975లో డిక్లేర్ చేసిన ఎమర్జెన్సీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ రీజన్గా డిక్లేర్ చేశారు. సో దీన్ని ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటారు. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు పాయింట్, 1973 to 1975 మధ్య జరిగిన కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వలన ఇందిరాగాంధీ నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ వచ్చేసి గుజరాత్లో జరిగిన నవ్ నిర్మాణ్ మూమెంట్. డిసెంబర్ 1973 అహ్మదాబాద్లో ఎల్డీ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ట్యూషన్ ఫీజు పెంచడం కారణంగా గవర్నమెంట్కి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్కి నవ్ నిర్మాణ్ మూమెంట్ అని పేరు పెట్టగా ఆ తరువాత స్టూడెంట్స్కి సపోర్ట్ పెరిగి అపోజిషన్ పార్టీస్ అలాగే ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ ఈ మూమెంట్లో జాయిన్ అయ్యారు. సేమ్ ఇదే టైంలో గుజరాత్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో ఉండగా సీఎం చిమన్భాయ్ పటేల్ మీద కరప్షన్ అలిగేషన్స్ రావడంతో ఈ ప్రొటెస్ట్ ఇంకా పెరిగి అసెంబ్లీని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఫైనల్గా ఫిబ్రవరి 1974లో గుజరాత్ అసెంబ్లీని డిస్మిస్ చేసి ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేశారు. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మార్చ్ 1974లో బీహార్లో జేపీ మూమెంట్ స్టార్ట్ అయింది. బీహార్లో ఫుడ్ స్కేర్సిటీ, అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్ పెరగడంతో మార్చ్ 1974లో స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్కి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఈ మూమెంట్ని లీడ్ చేసిన వ్యక్తే జయప్రకాష్ నారాయణ్. జేపీ ఈ మూవ్మెంట్ని అహింసా పద్ధతిలో లీడ్ చేస్తూ గవర్నమెంట్ని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. సో స్లోగా ఈ మూవ్మెంట్కి అటెన్షన్ పెరిగి నేషనల్ పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగా అపోజిషన్ పార్టీస్ అన్నీ ఈ మూవ్మెంట్కి సపోర్ట్ చేశాయి. సో ఈ పార్టీస్ అన్నీ జయప్రకాష్ నారాయణ్ మాత్రమే ఇందిరాగాంధీకి ఆల్టర్నేటివ్గా ప్రొజెక్ట్ చేశారు. సరిగ్గా ఇదే టైంలో మే 1974లో జార్జ్ ఫెర్నాండెస్ లీడర్గా రైల్వే ఎంప్లాయీస్ అందరూ బెటర్ వర్కింగ్ కండిషన్స్ డిమాండ్ చేస్తూ నేషన్ వైడ్ రైల్వే స్ట్రైక్ చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఈ స్ట్రైక్ని ఇల్లీగల్ అని డిక్లేర్ చేసి కొన్ని థౌజండ్స్ ఆఫ్ రైల్వే ఎంప్లాయీస్ని అరెస్ట్ చేసి వారి ఫ్యామిలీస్ని రైల్వే క్వార్టర్స్ నుంచి ఎవిక్ట్ చేశారు. ఈ పీరియడ్లోనే గవర్నమెంట్ అండ్ జ్యుడిషియరీ మధ్య చాలా డిఫరెన్సెస్ రావడం, అలాగే కంట్రీలో ఇండస్ట్రియల్ గ్రోత్ తగ్గడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం, 1973లో ఆయిల్ క్రైసిస్ రావడంతో ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో కంట్రీస్ ఎకానమీ చాలా పూర్ కండిషన్లో ఉంది. దీంతో ఇందిరాగాంధీ గవర్నమెంట్ అపోజిషన్ పార్టీస్ నుంచి చాలా క్రిటిసిజంని ఎదుర్కొంటుంది. దెన్ కేమ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద కేస్ దట్ షూక్ ఇండియా, స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజ్ నారాయణ్. 1971 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీకి అగెనెస్ట్గా రాజ్ నారాయణ్ కంటెస్ట్ చేశారు. ఈ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గెలిచింది. కానీ రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీకి అగెనెస్ట్గా ఎలక్షన్ ఫ్రాడ్ కేసెస్ అలహాబాద్ హైకోర్టులో ఫైల్ చేశారు. ఇందిరాగాంధీ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో గవర్నమెంట్ ఆఫీసర్ అయిన యశ్పాల్ కపూర్ హెల్ప్ తీసుకోవడం, అలాగే మీటింగ్ డయాస్ బిల్డ్ చేయడానికి స్టేట్ పోలీస్ హెల్ప్ తీసుకోవడం వంటి అలిగేషన్స్ ఇందిరాగాంధీపై ప్రూవ్ అయ్యాయి. సో జూన్ 12న అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ జగమోహన్ లాల్ సిన్హా పిఎం ఎలక్షన్ నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేసి
గాంధీ నెక్స్ట్ 6 years వరకు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయవద్దని డిక్లేర్ చేశారు. ఈ జడ్జ్మెంట్తో ఇందిరాగాంధీకి సపోర్ట్గా అగెనెస్ట్గా ప్రొటెస్టర్స్ స్టార్ట్ అయ్యాయి. సెటైరికల్గా ద టైమ్స్ న్యూస్ పేపర్ ఈ జడ్జ్మెంట్ని ఫైరింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఏ ట్రాఫిక్ టికెట్ అని డిస్క్రైబ్ చేశారు. దెన్ ఈ డిసిషన్ని ఛాలెంజ్ చేస్తూ ఇందిరాగాంధీ సుప్రీంకోర్టులో అపీల్ చేసింది. 1975 June 24న సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్పై స్టే విధించి గాంధీ పీఎంగా కంటిన్యూ కావచ్చని డిక్లేర్ చేసింది. సుప్రీంకోర్టు డిసిషన్తో కంట్రీలో ఒక్కసారిగా ప్రొటెస్టర్స్ పెరిగాయి. ఇందిరాగాంధీ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ అపోజిషన్ లీడర్స్ అందరూ June 25న ఢిల్లీలోని రామ్లీలా గ్రౌండ్స్లో మ్యాసివ్ ప్రొటెస్ట్ చేశారు. సో ఇలా గవర్నమెంట్కి అగెనెస్ట్గా ప్రొటెస్టర్స్ పెరగడం, గవర్నమెంట్ అండ్ జ్యుడిషియరీ మధ్య డిఫరెన్సెస్ రావడం, కంట్రీ ఎకానమీ చాలా పూర్ కండిషన్లో ఉండడం, ఇందిరాగాంధీకి అగెనెస్ట్గా జడ్జ్మెంట్ రావడం, ఇలా ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరగడంతో ఇందిరాగాంధీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ రీజన్గా చూపుతూ June 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. ఫ్రమ్ June 25 ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. అన్ని ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయడం జరిగింది ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21. ఢిల్లీలోని న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆఫీసర్స్కి పవర్ కట్ చేశారు. అలాగే అపోజిషన్ లీడర్స్ అయిన జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజ్ నారాయణ్, చరణ్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీని అరెస్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్, జమాతే ఇస్లామియా వంటి ఆర్గనైజేషన్స్ని బ్యాన్ చేశారు. నియర్లీ 1 lakh పీపుల్ని అరెస్ట్ చేశారు. పార్లమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేశారు. అలాగే ఇదే టైంలో ప్రెసిడెంట్ చాలా ఆర్డినెన్సెస్ని ఇష్యూ చేశారు. అలాగే 42nd అమెండ్మెంట్ విచ్ ఈస్ కాల్డ్ మినీ కాన్స్టిట్యూషన్ని కూడా 1976 అంటే ఈ ఎమర్జెన్సీ పీరియడ్లోనే అమెండ్ చేశారు. సెప్టెంబర్ 1976 సంజయ్ గాంధీ పాపులేషన్ గ్రోత్ని లిమిట్ చేయడానికి కంపల్సరీ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు. నియర్లీ 8 million పీపుల్కి ఫోర్స్ఫుల్గా అన్సేఫ్ పద్ధతిలో ఈ ప్రొసీజర్ని చేశారు. సో ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో చాలా హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరిగాయి. ఫైనల్గా మార్చ్ 1977లో ఈ ఎమర్జెన్సీని రీవోక్ చేశారు. 1977 జనరల్ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది. జనతా పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది. ఈ 21 months ఎమర్జెన్సీ పీరియడ్ని వన్ ఆఫ్ ద డార్కెస్ట్ ఫేస్ ఇన్ ద ఇండియన్ హిస్టరీగా రిఫర్ చేసి మళ్ళీ ఈ ఎమర్జెన్సీ పవర్స్ మిస్యూజ్ కాకుండా 44th అమెండ్మెంట్ ద్వారా కొన్ని ప్రొవిజన్స్ని యాడ్ చేశారు. సో మళ్ళీ 1980 జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయింది. వాస్ దిస్ ఎమర్జెన్సీ నెసెసరీ అన్న క్వశ్చన్ వస్తే 1975లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ రీజన్గా ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం చాలా కాంట్రవర్సీగా మారింది. బికాస్ ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ పబ్లిక్ హ్యావ్ ద రైట్ టు ప్రొటెస్ట్ అగైన్స్ ద గవర్నమెంట్. Finally, critics say that Indira Gandhi misused a constitutional provision to save her personal power. So this is the brief explanation of the reasons why Indira Gandhi imposed emergency and the effects of it. If you like the video, please like it and share it. If you are new to this channel, please consider subscribing and press the bell icon for notifications. Thank you.